వెంకటేశ్వర స్టేజ్ మీదకి వచ్చి తను ప్రసంగించవలసి కోరుతున్నాను. సభకు నమస్కారం. జై వాసవి, జై వాసవి. నా వైశ్య వికాస వేదిక ద్వారా ఈరోజు జరిగే చర్చలలో వైశ్యులు ఆత్మగౌరవము ఈ యొక్క సభని నిర్వహించిన మంచుకొండ సురేంద్ర గుప్తా గారికి, ఈ యొక్క వైశ్య వికాస వేదిక చైర్మన్ కాజం సత్యన గారికి, మరియు మన వైశ్య సోదరులకి, మన ప్రతి ఒక్క సంఘం నుంచి వచ్చిన మన సంఘ మిత్రులకి అందరికీ నా యొక్క ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరము ఒక స్థాయిలో ఉన్నాము. అందరికీ తెలుసు మనమేంది, మన గురించి ఏందని. కాకుంటే ప్రతి ఒక్కరూ అన్ని దానాలు చేస్తారు, మనం ఎప్పుడు చెయ్యి పైనే ఉంటుంది, కింద ఉండదు. కాకుంటే మనం ఏం ఆలోచిస్తలేము మన కింద ఉన్న వాళ్ళ గురించి. మనం ఒక లెవెల్లో ఉంటే మన లెవెల్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము. అదే విషయంలో ఇన్ని సంవత్సరాలైనా మన కేసీఆర్ గారు చెప్పారు ఎన్నో సభలలో, ఎన్నో సమావేశాల్లో, కోటిచ్చి కొమ్మటానికి కొనుక్కోవాలని చెప్పేసి, కానీ అక్కడ ఫలితం లేదు. ఈ మన కేసీఆర్ గవర్నమెంటు ఎన్ని పథకాలు తెచ్చినా మనకు ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు, ఏమీ లేదు. అందువలన దానికి అనుగుణంగా ఇది ఆయన సరైన సమావేశము సరైన టైం కాబట్టి మన వైశ్య వికాస వేదిక ద్వారా మనం కాజం సత్యన గారు ముందుకొచ్చి ఏ విధంగా చేయాలి, దీని ప్రణాళిక ఏంది, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఈ విషయమైన మన ప్రతినిధిని, మన యొక్క మెమోరాండంను సమర్పించడానికి ఏ వ్యక్తి కావాలనే సరైన లీడరు కాజం సత్యన గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈయన ప్రతి సంవత్సరము ఎప్పుడైతే టీఆర్ఎస్ గురించి ఆలోచన వచ్చినప్పుడు ఉద్యమైనా ప్రతి ఒక్కరికి సన్నిహితంగా సానుకూలత, ఫ్రెండ్షిప్ అనేది ఉన్నది. ప్రతి ఒక్క మినిస్టర్కైనా ఎవరికైనా. నాకు తెలిసిన మీ అందరికీ తెలుసు, ఆయన సుపరిచితుడు మీ అందరికీ. కాకుంటే ఈ వైశ్య గర్జన ద్వారా మనం అందరం మన సత్తా ఏందో తెలియజేయాలి. ఆయన చెప్పిన వైశ్య వికాస వేదిక ద్వారా 10 డిమాండ్లు పెట్టాడు. ఇంకేమైనా డిమాండ్ కావాలంటే మనం ఆలోచించి మనం ఇంటిమేట్ చేద్దాము, మనం ఫాలోఅప్ చేద్దాము. అందరు చెప్పినవి, అందరికి ఉన్న అనుభవాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు ఏది ఏమని. కాకుండా ఏది ఏమైనా మన ఫలితం శూన్యమైంది ఇప్పటివరకు. అదేవిధంగా ఈ సమయంలో, ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్లో మీరు అన్నట్టుగా మీకున్న అనుభవంతో మీరు చెప్పినట్టుగా ఈ టైంలో ఏది చెప్పినా వాళ్ళు చేయగలుగుతారని చెప్పేసి ఆలోచనతోటి వైశ్య గర్జన ద్వారా మన సత్తా ఏందో తెలియజేద్దాం, మన వైశ్య జాతి ఏందో తెలియజేద్దాం అనే ఆలోచనతో ముందుకు వైశ్య గర్జన ద్వారా మనం ప్లాన్ చేస్తున్నాము. ఈ వైశ్య గర్జన అనేది మన ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 1 నాడు మన సత్తా ఏందో ద్వారా ఇంతమందికి 1994 అనుకుంటా గంజి రాజమౌళి గుప్తా గారు చేసిన వైశ్య సంకారం ఏ విధంగా జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున మనం అందరం ప్రతినిధులు పాల్గొని మన యొక్క కాజం సత్యన గారి ఆధ్వర్యంలో తిరగబోయే వైశ్య గర్జన అందరము సక్సెస్ చేయాలి, విజయవంతం చేయాలి. ఈ యొక్క వైశ్య గర్జన ద్వారా మన ప్రభుత్వాన్ని మేలుకొనపాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఏ విధంగా చేస్తారో, ప్రతి ఇంటికి ఒక 4 కాకుండా 5 కాకుండా ప్రతి అందరం, నేను అనుకుంటా, నా ఫ్రెండ్స్, నా మిత్రులు, మన వైశ్య పెద్దలు, ప్రముఖులు అందరూ కలిసి ఏ విధంగా మనకు దగ్గర ఉంటుంది, మన ఊర్ల ద్వారా మనకు కొంత సాయం చేసుకుంటూ, ఆయనతో సమిష్టి పంచుకుంటూ, ఆయనతో ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని, వైశ్య గర్జన సక్సెస్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మంచుకొండ సురేంద్ర గుప్తా అన్న ఆయనకున్న అనుభవంతో, ఆయనకున్న నాలెడ్జ్ తోటి, ఆయనకున్న ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్లస్ దాంతోపాటు బోర్వెల్ ఫీల్డ్లో ఉన్నవారు చాలా అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఏ విధంగానైనా మీరు మీ యొక్క అనుభవంతో మీ ద్వారా మినిమం 5000 మెంబర్స్ అవ్వాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా అనుభవం ఉంది మీకు, చాలా ఎన్నో విధాల సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్నో సంఘాలు తిరిగిండు. అదేవిధంగా మన వామ్ తరఫున కూడా మేము మద్దతు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరు సక్సెస్ చేయాలని కోరుతున్నాము. మన పెద్దవాళ్ళు ఎల్వి కుమార్ అన్న, మల్లికార్జున అని చెప్పారు. అదేవిధంగా మనకు ఈయన నిస్వార్థ సేవతో చేయగలుగుతున్నారు. ప్రయాణకాన్ని అవసరం లేదు కాజం సత్యన గారికి. నాకు ఒక ఎలక్షన్ కావాలి, నాకు ఎమ్మెల్సీ కావాలి, కార్పొరేటర్ కావాలి, ఏది లేదు, ఆయనకు అవసరం లేదు. నిస్వార్థ సేవతో మన గురించి తెలియాలని చెప్పేసి గవర్నమెంట్కి వైశ్య గర్జన ద్వారా సత్తా తెలియాలని చెప్పేసి ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరం ప్రతి ఒక్కరము సమిష్టిగా కృషి చేసి ముందుకెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి నా యొక్క కోరిక. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ 1 and 1/2 all.